ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి శరణార్థి శిబిరాల అడుగునే ఉన్నటువంటి భూగృహాలు, అందులో ఏకంగా వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ ఎక్విప్మెంటు, చివరికి హార్డ్ డిస్క్ని కూడా చూపించినటువంటి ఇజ్రాయెల్ ఆధారాలతో సహా చూపెట్టి ప్రపంచ దేశాలన్నీ ఇస్తున్నటువంటి మానవతా సాయం కింద ఇస్తున్నటువంటి ఆహారాన్ని కూడా హమాస్ తీవ్రవాదులు వాళ్లే వాడేసుకుంటున్నారు, సాధారణ ప్రజలకు ఇవ్వట్లేదు, అందుకోసమే మేము ఆ సప్లైస్ని నిరోధిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. దీని మీద అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళు సొరంగాల్లో ఆయుధాలు పెట్టిన మాట వాస్తవం, శరణార్థి శిబిరాల కింద పెట్టిన మాట వాస్తవం, అట్లాగే హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల కింద పెట్టిన మాట వాస్తవం, వాటిని మేము ఒప్పుకుంటాం. కానీ ఆహార పదార్థాలు ఏదైతే పాలస్తీనియన్ పౌరుల కోసం పంపిస్తున్నటువంటి పాలపొడిలో, గోధుమ పిండో, ఇతరత్ర ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని ఐక్యరాజ్య సమితి నుంచి గుంజుకుని హమాస్ తీవ్రవాదులు తీసుకెళ్తున్నారనడానికి సాక్ష్యం లేదు, అది ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి అబద్ధం, ఇజ్రాయెల్ స్ప్రెడ్ చేస్తున్న అబద్ధం అంటూ ప్రకటించింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలందరూ ఎదురుగుండా టీవీ ఛానళ్ళ సాక్షిగానే అవి ఎత్తుకుపోయినట్టుగా గతంలోనే చూశారు, ప్రజలందరూ చూశారు. కానీ ప్రపంచ ప్రజల్ని వెర్రివాళ్ళని చేసేటటువంటి ప్రకటన అమెరికా చేస్తుంది.